ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు కూడా కలిసి ఇల్లు కట్టుకోకూడదు. ఎందుకు అనంటే చిన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తినిచ్చి ఇద్దరు పంచుకోండి అని చెప్పారనుకోండి, ఆ ఆస్తిని అప్పుడే ఏదో ఒకటి చేసుకుని అమ్మేసుకోవడమో, లేదంటే ఎవరో ఒకరు సెట్ చేసుకుని ఆస్తిని ఉంచుకోవడమో ఇలా చేసుకోండి. ముందులో బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత ఒకరి పరిస్థితి బాగోవచ్చు, బాగోలేకపోవచ్చు. లేదు అనంటే బయట నుండి వచ్చిన ఆడవాళ్ళ వల్ల తోటికోడల మధ్యన తగాదాలు రావచ్చు. లేదు అనంటే పిల్లల మధ్యన వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి, మాకేమీ లేదని అలా పిల్లల మధ్యన ఇగోలో ప్రాబ్లం రావచ్చు. అన్నయ్యకి ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, తమ్ముడు బాగుండొచ్చు, ఒకరు చక్కగా కారు కొనుక్కుని మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒకరు ఏమీ లేకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో మనస్పర్ధలు వచ్చి గొడవలు పడే పరిస్థితి ఉంటుంది. ఆ ఆస్తులు అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు పడాలి. ఎప్పుడైనా సరే ఇద్దరు అన్నదమ్ములు కలిసి అస్సలు ఉండకూడదండి. దూరంగా ఉంటేనే ప్రేమలు ఉంటాయి. ఒకవేళ పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు తేల్చేసుకుని ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి వేరేగా ఇల్లు కట్టుకుని ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు.